హాయ్, తెలుగు స్వాగతం. మార్కెట్ ఈరోజు కూడా ఒక 1% చక్కగా నీట్గా 1% పెరిగింది. 2 రోజులు సెలవు తర్వాత 2-3 రోజులు కదా, శని ఆది సోమ. అయితే గ్లోబల్ మార్కెట్లు కూడా బాగానే ఉన్నాయి, స్టేబుల్గా ఉన్నాయి. యూరోపియన్ మార్కెట్స్ కొంచెం యాక్టివ్గా ఉన్నాయి, పెరిగాయి కొద్దిగా. అయితే ఈ లెవెల్లో ఏంటంటే ఎక్స్పర్ట్స్ చెప్పడం ఏంటంటే ఈ స్టేజ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలండి, బయింగ్కి వెళ్ళిపోకండి స్పీడ్గా అని. దట్ ఈజ్ దేర్ ఒపీనియన్. అయితే మార్కెట్ ఎవరిని లక్ష్య పెట్టదు కదా, మార్కెట్ తన ధోరణిలో తాను వెళ్ళిపోతుంది. ఈరోజు కూడా మిడ్ క్యాపు స్మాల్ క్యాపులో పెరిగాయి. కొన్ని షేర్లు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చాయి, కొన్ని షేర్లు పెరిగాయి. అంటే ఓవరాల్గా అండర్లయింగ్ కరెంట్ ఈజ్ స్ట్రాంగ్. మార్కెట్ ఓవరాల్గా ఏంటంటే స్ట్రాంగ్గా ఉంది. ఓవరాల్ డెప్త్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నిఫ్టీ స్టాక్స్లో కూడా ఇప్పుడు ఆయిల్ కంపెనీస్, ముఖ్యంగా ఓఎన్జీసీ ఇలాంటివి పెరిగాయి. ఓఎన్జీసీ అయితే ఇట్స్ ఇన్ బయింగ్ మోడ్. మొత్తానికి దేర్ ఈజ్ సమ్ ఇంట్రెస్టెడ్ బయింగ్ ఇన్ ఓఎన్జీసీ. తర్వాత అరబిందో ఫార్మా, వీటిల్లో అది బయింగ్ కనబడుతున్నది. తర్వాత ఏంటంటే మన భారతీ ఎయిర్టెల్, తర్వాత యూపీఎల్, ఇవి కూడా పెరిగాయి. అంటే 3%, 4% అలా. అయితే మనకి నిఫ్టీ 50లో కంటే అదర్ దాన్ నిఫ్టీ 50లో యాక్టివిటీ బాగా కనపడుతున్నది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చిన్న కంపెనీలు తీసుకుంటే బిర్లా కార్పొరేషను, తర్వాత దాల్మియా భారత్ సిమెంట్స్ లిమిటెడ్, అది సిమెంట్ కంపెనీ కదా, 5% అలా పెరిగాయి. 3%, 5%. జిహెచ్సిఎల్, హుడ్కో, చాలా కాలం తర్వాత హుడ్కో కూడా కొంచెం రికవర్ అవటం మొదలుపెట్టింది. ఇది ఐపీఓలో సగం ఉంది, సగం కంటే తక్కువగానే ఉంది. అయితే ఏంటంటే మధ్యలో డివిడెండ్ ఇచ్చారు, కొంచెం పర్వాలేదు అంతే. తర్వాత మెటల్స్ వాటిల్లో తీసుకున్నట్లయితే, మెటల్స్ ఎనర్జీ యాజ్ ఎ హోల్ తీసుకున్నట్లయితే చెప్పాను కదా, ఓఎన్జీసీ, అలాగే ఎన్ఎండిసి కూడా 3% పైన పెరిగింది, 3% దగ్గర. స్మాల్ క్యాప్స్లో మీకు టాటా మెటాలిక్స్ 15%, 15. మామూలుగా ఈ ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఇట్ కంటిన్యూస్ టు రైజ్. ఈరోజు కూడా 6% పెరిగింది, రోజు పెరుగుతున్నది ఇది. ఇట్లా తీసుకుంటే సన్ ఫార్మా ఒకటి, నిఫ్టీ 50లో సన్ ఫార్మా ఒకటి బాగా పెరిగింది ఈరోజు, 5% అలాగా. విశేషం ఏంటంటే హాస్పిటాలిటీ ఇండస్ట్రీ షేర్స్ కూడా మళ్ళీ కొంచెం రికవర్ అవటం మొదలు పెడుతున్నాయి. హాస్పిటాలిటీ అండ్ ఎంటర్టైన్మెంట్, ఎందుకంటే ఈ రెండే కదా మిగిలిపోయినాయి. ట్రావెలింగ్, టూర్స్ అండ్ ట్రావెల్స్, హాస్పిటాలిటీ, తర్వాత అదే హోటల్స్ అండ్ రెస్టారెంట్స్, నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్, సినిమా హాల్స్, అవన్నీ కూడా పబ్లిక్ గ్యాదరింగ్ పొజిషన్ లేదు కదా. అయితే దే స్టార్టెడ్ లుకింగ్ అప్. ఫర్ ఎగ్జాంపుల్ లెమన్ ట్రీ ఈరోజు 8%, 9% దాకా పెరిగింది. లెమన్ ట్రీ 9%. తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, పీవీఆర్ ఆల్రెడీ 200-డే మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసేసింది, 1300+ ఉంది. ఇట్ ఈస్ టు బి అబ్జర్వ్డ్. మార్కెట్లో కరెక్షన్ ఏదైనా వస్తే అది వేరే సంగతి. అదర్వైజ్ ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించినవి దే స్టార్టెడ్ మూవింగ్ అప్. వాటిని అబ్జర్వ్ చేయండి, వాటిలో స్కోప్ ఉంది, బయింగ్కి స్కోప్ ఉంది. ఇంకా అలాగే ఆయిల్ ఎక్స్ప్లోరేషను కంపెనీస్లో, ఆయిల్ రిఫైనరీ వగేరా ఉన్నాయి కదా, వాటిలో కూడా ఇంకా స్కోప్ ఉంది. దేర్ ఈజ్ స్టిల్
సమ్ స్టీమ్ లెఫ్ట్ ఇన్ దెమ్. అంటే ఓవరాల్గా తీసుకుంటే చిన్న చిన్న కంపెనీలు చూడండి. శ్రీ లెదర్స్ అని చిన్న కంపెనీ, నార్త్ ఈస్ట్ బెల్ట్లో చెప్పుల షాపులు. అయితే వీళ్ళకి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే మంచి చెప్పులు, నాణ్యం గల చెప్పులే తక్కువ రేట్లకి, రీజనబుల్ రేట్స్కి అమ్ముతారండి. బాటాతో కంపేర్ చేస్తే, బాటా లాంటి కంపెనీలతో పోలిస్తే వీళ్ళ దగ్గర చౌకగా దొరుకుతాయి. ఇవి గ్రాడ్యువల్గా కొంచెం కొంచెం వెళుతూ ఉన్నాయి. చాలా చిన్న కంపెనీ, బట్ పొటెన్షియల్ ఉన్నది అనే అనిపిస్తుంది. శ్రీ లెదర్స్ ఈరోజు 7% పెరిగింది. నిన్న మొన్న కూడా పెరిగినట్టుంది ఆ మధ్యన. శ్రీకాళహస్తి పైప్స్, ఈ శ్రీకాళహస్తి పైప్స్ ఆ మధ్యన కొంచెం డీమర్జరు గొడవల్లో కొద్దిగా ఎఫెక్ట్ అయింది, తగ్గింది. మళ్ళీ ఇట్ స్టార్టెడ్ పికింగ్ అప్. టుడే శ్రీకాళహస్తి పైప్స్ ఈజ్ అప్ బై 8%. అలాగే జిహెచ్సిఎల్ అది కూడా ఒక 5% ఆ రేంజ్కి పెరిగినట్లుంది. ఇట్లా అంటే చెదురుమదురుగా కాదు. ఏమనిపిస్తున్నదంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో మాత్రం మూమెంట్ ఉంది. దే ఆర్ పికింగ్ అప్. ఎందుకు పికప్ అవుతున్నాయంటే మార్కెట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీథింగ్ పాజిటివ్ మూడ్లో ఉంది మార్కెట్. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కూడా బయింగ్ వస్తున్నది. దేర్ ఈజ్ సమ్ ఇంట్రెస్టెడ్ బయింగ్ ఇన్ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్. అయితే సెలెక్టివ్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు పెరుగుతున్నాయి కదా అని చెప్పి జేపీ అసోసియేట్స్ లాంటిది, సుజలాన్ ఎనర్జీ లాంటిది కొనుక్కుందాము అంటే అది ఏంటంటే అయితే అయిపోవచ్చు, డబులో ట్రిపులో అయిపోవచ్చు, లేకపోతే ఇంకా జీరో మన డబ్బులు పోవచ్చు. అట్లా కాకుండా స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీస్ సెలెక్ట్ చేసుకుంటే చిన్న కంపెనీలైనా అవి దే విల్ గివ్ ఎ లాట్ ఆఫ్ గ్రోత్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టాటా ఎలక్సీ ఏంటంటే ముఖ్యంగా ఐటీలో స్కోప్ కనబడుతున్నది. సెలెక్టివ్గా కొనుక్కుంటే షేర్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓఎన్జీసీ ఉంది. ఓఎన్జీసీ ఇప్పటి వరకు పెరిగింది ఏముంది, లేదు కదా. ఇంతకుముందు కూడా డిస్కస్ చేసి ఉన్నాం కదా, 70s డిస్కస్ చేసినట్టున్నాం. ఇప్పుడు 80sకి వచ్చేసింది. టెక్నికల్గా ఎలా కనిపిస్తున్నదంటే దేర్ ఈజ్ సమ్ ఇంట్రెస్టెడ్ బయింగ్. అయితే చోరీ చుప్కే అంటారే, జాగ్రత్తగా పెరగకుండా, మరీ బ్లో అయిపోకుండా, బ్లాస్ట్ అయిపోకుండా జాగ్రత్తగా కొంటున్నారు. ఎవరు కొంటున్నారు అనేది మనకు తెలియదు కదండి. అట్లా సో మార్కెట్ ఇప్పటికీ కూడా చక్కగా నీట్గా స్ట్రాంగ్గానే ఉంది. ఆ విషయం అర్థం చేసుకోవాలి. అయితే ఏంటంటే నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పున్నాను కదా, ఈ లెవెల్లో 13,500 లెవెల్లో నిఫ్టీ పెద్దగా పెరగడానికి స్కోప్ లేదు, చాలా తక్కువ స్కోప్. కానీ నిఫ్టీని పక్కన పెట్టి మెల్లమెల్లగా మిగతా వాటిని లేపుతారు. షిఫ్ట్ సిస్టమ్, ఆ షిఫ్ట్ సిస్టమ్ ఏంటంటే మిడ్ క్యాప్కి స్మాల్ క్యాప్కి వెళ్ళే అవకాశం ఉంది. అట్లాంటప్పుడు ఏంటంటే స్మాల్ క్యాప్ ఊరికే హీటప్ వేడెక్కిపోతుంది. ఎందుకు వేడెక్కిపోతుందంటే స్మాల్ క్యాప్స్లో మార్కెట్ క్యాపిటలైజేషన్ అంతా చిన్న కంపెనీలు 500 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్లు ఉంటాయి. అది ఒక పెద్ద కంపెనీ తీసుకుంటే ఒక ఇన్ఫోసిస్సో లేకపోతే ఐటీసీఓ లాంటి అంత మరీ రిలయన్స్, టీసీఎస్ దాకా వెళ్ళక్కర్లా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ దాకా. మామూలుగా ఈ మీడియం సైజ్ కంపెనీ తీసుకుంటే ఆ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషను ఈ స్మాల్ క్యాప్స్ దగ్గర ఒక 50 కంపెనీలు కవర్ చేసేస్తుంది ఒక్కొక్కటి. 1:50 కంపెనీస్ ఆర్ 50 to 100 కంపెనీస్ అట్లా అనమాట. అందువల్ల లార్జ్ క్యాప్లోంచి వెళ్ళిపోయి స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయడం అంటే ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ పట్టుకుని ఆ కంపెనీలో కొనేద్దాం అనుకుంటే మొదలు పెడితే మొత్తం అంతా అయిపోతుంది అది. అందుకని 2, 3, 4 కంపెనీలు 10 కంపెనీలకి స్ప్రెడ్ చేస్తారు అట్లా అనమాట. స్మాల్ క్యాప్స్ పెరగటం మొదలుపెట్టినా అట్లాగే పెరుగుతాయి. అయితే కాషన్ ఏంటంటే పెరుగుతున్నాయి కానీ ది రైజ్ ఈజ్ ఆన్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ గుడ్ ఫ్యూచర్. స్టాక్ మార్కెట్ భవిష్యత్తులో ఇండియన్ మార్కెట్ ఇన్ పర్టికులర్ బాగుంటుంది, బెటర్గా ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్ తోటి పెరిగిన తర్వాత
అది ప్రాక్టికల్గా రిజల్ట్స్ ఇట్ షుడ్ బి ట్రాన్స్లేటెడ్ ఇన్ గుడ్ రిజల్ట్స్. ఎక్కడైతే అక్కడ గుడ్ రిజల్ట్స్ అంటే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనుకున్నట్టుగా రాలేదనుకోండి, మళ్ళీ అక్కడ మళ్ళీ కరెక్షన్ వస్తుంది, మళ్ళీ పడేయటం మొదలు పెడతారు. అబ్బే అనుకున్నట్టు అవ్వలేదు అని. అప్పుడు ఇప్పుడు ఎందుకు ఎగబడి కొనుక్కున్నారు, అప్పుడు ఎందుకు ఎగబడి ఎందుకు తెగబడి అమ్ముతున్నారు అంటే జవాబు దొరకదు. మార్కెట్ అంతే, కొనేటప్పుడు ఎగబడి కొనేస్తుంటారు, అమ్మేసేటప్పుడు తెగబడి అమ్మేస్తుంటారు. ఎందుకు చేస్తామని అప్పుడు ఎందుకు చేసాం, ఇప్పుడు ఇలా ఎందుకు చేసామంటే అది అంతే, ఇది ఇంతే, దానికి జవాబు దొరకదు. ఈ స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి స్పెషాలిటీ అది. అందుకని ఏంటంటే ఈరోజు మా రిలేటివే అబ్బాయి నేను పర్టికులర్గా ఫోన్ చేసి, ఈ మధ్యనే ఈ కోవిడ్ తర్వాత ఏంటంటే చాలామంది ఇంటి దగ్గర కూర్చుని ఏదో డబ్బులు ఉన్నాయి కదా, అది ఇది ఎందుకు లేదో స్టాక్ మార్కెట్ చూద్దాం, ట్రై చేద్దామని చేస్తూ చాలామంది ఎంటర్ అయ్యారు. చాలా డీమ్యాట్ అకౌంట్లు వచ్చాయి కదా. నాకు కొంచెం అనుమానమే, నేను పని కట్టుకుని ఫోన్ చేశాను. వాడు మొత్తానికి ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. ఏంటి ఏమన్నా నీ దగ్గర ఏమన్నా చెప్పు, చదువు వినిపించంటే గబగబా చెప్పేస్తున్నాడు. ఎన్ని ఉన్నాయంటే ఎంత, ఓ 3 lakhs అంతా పెట్టాడు, ఎక్కువ లేదు, 3,20,000 ఎంతో పెట్టాను చెప్పాడు. ఎట్లా ఉందంటే పోర్ట్ఫోలియో ఓకే బాగానే ఉంది, 10,000 అంతా ప్రాఫిట్ ఉందన్నాడు, అది ఓకే. ఎన్ని షేర్లు అంటే సింపుల్గా ఒక 70-80 ఉంటాయండి అని చెప్పాడు. రైట్, మరి 3,20,000 పెట్టుబడి పెట్టావు కదా, మరి ఎంత ఉంది నీకు, ఇంకా నీ 3,20,000 పెట్టావంటే ఇంత ఇంకొక 3 లక్షలు నీ దగ్గర ఉండాలి, ఉందా, అంత ఉందా క్యాష్ అన్న. అబ్బాయి లేదు, మరి రేపు పొద్దున్న తగ్గిపోతే మార్కెట్, రేపు ఏదైనా కరెక్షన్ వస్తే ఇవన్నీ మిగిలిపోతాయి కదా, 70-80 షేర్లలో పెట్టావు డబ్బులు 3 లక్షలును, అప్పుడు ఏం చేస్తావంటే మళ్ళీ ఏదో 5,000 10,000 అయ్యి చూసి మళ్ళీ యాడ్ చేస్తాను, కొంటాను అన్నాడు. అలా ఎన్నాళ్ళు కొంటావంటే చూస్తాను, అవి ఏదో అప్పు చేసి పెట్టకూడదు కదా అంటే, నేను అప్పు చేయలే, ఏదో చేస్తానులే, చేసి అవసరమైతే ఇంకా మళ్ళీ కొంచెం యాడ్ చేస్తాను అన్నాడు. ఆ రకమైనటువంటి ఆలోచన చాలా మంది కొత్త వాళ్ళలో ఉంటుంది. ఆ అబ్బాయి దగ్గర 3.5 లక్షలు ఉంటే 3.5 లక్షలు 3,30,000 స్టాకులో పెట్టేసేసి రేపొద్దున తగ్గితే ఇంకేదైనా 5,000 10,000 25,000 చూసి యాడ్ చేస్తానని చెప్తున్నాడు కదా. ఎక్కడన్నా గట్టిగా కరెక్షన్ వస్తే అప్పుడు భయపడిపోయి ఇవన్నీ వీటిలో చాలా కంపెనీలు లాసులు బుక్ చేసేస్తాడు. ఆ అబ్బాయి కాదు, ఎవరైనా అంతే. లేకపోతే మొండికేసి ఇంకా పెడతాం మొదలు పెడితే అది ఆ మార్కెట్ కరెక్షన్ అనేది మామూలుగా సాగింగ్ అంటాం కదా. సాగింగ్ అంటే మందకొడిగా నడుస్తూ తగ్గుతూ ఉంటాయి, పెరగవు తప్పు కదా, కొద్ది తగ్గుతూనే ఉంటాయి. అలా నెలల తరబడి వెళ్ళిపోతాయి. ఒకసారి 3 నెలలు 6 నెలలు 9 నెలలు అలా 5-6 నెలలు అలాగా సాగింగు అలా తగ్గుతూ పెరగకుండా తగ్గుతూ పోయిందనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు అబ్బాయి, 6 నెలలు 7 నెలలు అనేటప్పటికి చాలా పేషెన్స్ ఓపిక నశిస్తుంది. అయ్య బాబు ఇదేంటిది, అది తగ్గిపోయింది, అది రెడ్లోకి వచ్చింది, ఇది రెడ్లోకి వచ్చింది, అలా అయిపోయింది ఇలా అయిపోయింది అనుకుని, అసలే క్యాష్ లేదు కదా. మనిషికి గుండె ధైర్యం తెప్పించేది డబ్బే. అట్లీస్ట్ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి, ఈవెన్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి. మరి డబ్బులన్నీ ఇన్వెస్ట్ చేసేసిన తర్వాత తగ్గటం మొదలు పెడితే అవి 5-6 నెలల పాటు పెరగకుండా తగ్గుతూ ఉంటే, లేదా తగ్గకపోయినా పెరగకుండా ఉంటే చాలు. ఈలోగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లు పడేస్తారు. ఇండెక్స్ పెరగకుండా డల్గా ఉండి కొంచెం కరెక్షన్ వచ్చి ఆ తర్వాత అక్కడక్కడే నేరో రేంజ్లో మూవ్ అయిందనుకోండి నిఫ్టీ, ఈలోగా ఫటాఫట్ స్మార్ట్ మనీ కదా, ఎంటర్ అయినా ఎంతసేపు ఎంటర్ అవుతుందో బయటకు రావటం కూడా అంత స్పీడ్గా బయటకు వచ్చేస్తుంది. ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో సెల్లింగ్ వచ్చేస్తుంది. మనం చూస్తూ ఉంటుంటాం, అలాగే ఎదురుగా కనపడుతుంటాయి. అది 85 రూపాయలు, అదేమో 73 రూపాయలకు వచ్చేసింది, 73 56కి వచ్చేసింది, 48కి వచ్చేసింది. ఏంటి ఇలా తగ్గిపోయింది అనుకుంటాం. అక్కడ ఏంటంటే టన్నులు అమ్ముతున్నారు. వాళ్ళు టన్నులు అమ్ముతారు కదా, అందుకనే తగ్గిపోతుంది.
మనకి బయటికి రావడానికి అవకాశం కూడా రాదు, లేదా గట్టిగా లాసులు బుక్ చేసుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ అబ్బాయి ఎగ్జాంపుల్, ఈ అబ్బాయి గురించి సంబంధించింది ఇది ఓన్లీ వన్ ఎగ్జాంపుల్. అలా చాలామంది చేస్తుంటారు. సో కొత్త వాళ్ళు ఎవరైతే కొత్తగా మార్కెట్లో ఎంటర్ అయి ఉన్నారో లేదా 1 year అట్లాగా ఈ మధ్యకాలంలో ఎంటర్ అయ్యి షేర్లు కొంటూ అమ్ముతూ బాగా థ్రిల్లింగ్ అనిపిస్తున్నది కదా, మీకు బాగా పెరుగుతున్నది కదా మార్కెట్ రోజు రోజుకి, మాకు థ్రిల్లింగ్గానే ఉంటుంది. ఎవరికైతే థ్రిల్లింగ్ అనిపిస్తున్నదో వీరందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఆ అబ్బాయికి చెప్పేశాను నేను, ఒరేయ్ నువ్వు 1 monthలో 40కి తీసుకురమ్మని చెప్పా, 80 నుంచి. అలాగేనండి అని అంటాడు. కొంచెం భయపడతాడు, కొంచెం భయపడుతూ అలాగేనండి అన్నాడు. 80 నుంచి 40కి తీసుకురా అని చెప్పా. సెకండ్ ఏం చెప్పానంటే, ఇది కూడా ఇంకా తగ్గించాలని చెప్పాను. రెండోది ఏం చెప్పానంటే 1.5 lakhs క్యాష్ నీ దగ్గర ఉండాలి. దగ్గర 3.5 లక్షలు కదా, 1.5 లక్షలు నీ దగ్గర క్యాష్ ఉండాలి, 2 లక్షలే షేర్లలో ఉండాలి. ఆ 1.5 లక్షలు తీసుకెళ్ళి లిక్విడ్ ఫండ్స్లో పడేసేయన్న. లిక్విడ్ ఫండ్స్ ఏంటి, అట్లాగే ఏంటో నాకు తెలియదు అది అన్నాడు. సరే నీకు తెలియకపోతే చెప్తానులే అని చెప్పాను. లిక్విడ్ ఫండ్స్లో ఏదో నామినల్గా ఇంట్రెస్ట్ వస్తుంది. ఎప్పుడన్నా గట్టిగా మంచి అవకాశం వస్తే అప్పుడు ఈ లిక్విడ్ ఫండ్స్లో తీసేసి పడేసి కొనేసుకోవచ్చు షేర్లు. అప్పటి వరకు లిక్విడ్ ఫండ్స్లో ఉండాలి. అంటే 40% కనీసం క్యాష్ ఉండాలి ఎప్పుడు కూడా, టోటల్ ఈక్విటీలో తీస్తే. ఉన్న డబ్బులన్నీ ఈక్విటీలో పెట్టడం కాదు. కొంతమంది అయితే ఘోరంగా అప్పు చేసి మరి కొనేస్తారు. అట్లా అప్పులు చేసి లేదా బ్యాంక్ లోన్స్ తీసుకుని ఎవరైనా కొనేసి పెరిగాయి. ఇట్స్ ఎ గుడ్ థింగ్. మార్కెట్ పెరుగుతున్నది, ప్రాఫిట్స్ కనపడుతున్నాయి. ఇప్పుడు చూడండి, టాటా మెటాలిక్స్ సంవత్సరం పైన అయిపోయింది. 600కి దగ్గరలో కొన్నాను నేను. నా ఎగ్జాంపుల్ తీసుకోండి మీరు. తర్వాత మధ్యలో కొంచెం యావరేజ్ చేసాం, ఒకసారి, అంతకని ఎక్కువ చేయదలుచుకోలేదు, చిన్న కంపెనీ. ఇట్లా ఆ మధ్యన మరీ తగ్గినట్టుంది. ఒకప్పుడు 15% పెరిగింది ఇవాళ. ఈ మధ్యన కొద్దిగా పెరిగింది, కానీ 15% పెరిగింది ఏకంగా ఈరోజు. సంవత్సరంన్నర నుంచి రెడ్లో ఉన్నది సడన్గా గ్రీన్లోకి వచ్చేసింది ఇవాళ. అయితే నేను ఉంచను, మరీ ఎక్కువ లేదనుకోండి, ఇంకొక 10-15%, ఒక 20% రేంజ్లో పెరిగిన తర్వాత సగం తీసి పారేస్తా. ఐ డోంట్ కేర్ వాట్ హ్యాపెన్స్ టు దిస్. అది మల్టీ బ్యాగర్ అవుతుందో ఏమవుతుందో నాకు అనవసరం. ఎందుకని? కీప్ క్యాష్. ఏది డౌన్లో ఉందా, రెడ్లో ఉందా, ఫండమెంటల్స్ చెక్ చేసుకోవటం. బాగా తక్కువగా ఉంది అనుకుంటే ఒకసారి యావరేజ్ చేయటం, వదిలేయటం, అంతే. అంతకుమించి ఎక్కువ అక్కర్లేదు. స్మాల్ క్యాప్ అయితే అసలు ఒకసారి కంటే ఎక్కువ ఎందుకు, 2 సార్లు దండగా, ఒకసారి చేస్తే చాలు నా దృష్టిలో. సి ది ఆర్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ది ఆర్ట్ ఆఫ్ మేకింగ్ మనీ, అదే ఇట్ ఈస్ ద ఫల్క్రమ్ అరౌండ్ విచ్ ఎవ్రీథింగ్ రివాల్వ్స్. ది ఆర్ట్ ఆఫ్ మేకింగ్ మనీ, ది ఆర్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు వస్తుందంటే గ్రాడ్యువల్గా. ఇప్పుడు కొంచెం ఫాస్ట్గానే వస్తుందిలేండి. ఇప్పుడు వీడియోస్ ఉన్నాయి, యూట్యూబ్ ఉంది, ఇంకేవో ఉన్నాయి, అంతా నాలెడ్జ్ అందుబాటులో ఉంది. సో నేర్చుకుంటూ, అర్థం చేసుకుంటూ ఈ ఆర్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని మాస్టరీ చేస్తే డబ్బులు. మార్కెట్ చక్రంలా తిరుగుతూ ఉంటుంది. కొన్నాళ్ళ కిందకు వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు తబ్బి అయిపోకూడదు, ఉబ్బరం ఏదో అయిపోకూడదు. కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకుని కూర్చోవాలి. వాటికి నేను ఇంకొక వార్నింగ్ కూడా ఇచ్చా. ఇప్పుడు ఇందులో 80ని 40 చేస్తున్నావు కదా, ఏమైనా అమ్మిన తర్వాత అది పెరిగిపోతే అయ్యయ్యో అనవసరంగా అమ్మేశాను, ఉంచుకుంటే ఇంకా పెరుగుండేది, ఆ రకమైన ఆలోచన పక్కన పెట్టు. కళ్ళు మూసుకుని కొట్టుపారేయటం. నీకు ప్రాఫిట్ వస్తున్నది, ఓకే, అంతే. 10 రూపాయలు వచ్చిందా, 100 రూపాయలు వచ్చిందా, ఇర్రెలవెంట్. మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తే బాగుంటుందనే ఆలోచన పక్కన పెట్టేస్తే. కీప్ లిక్విడిటీ,
ఏముంది అంతే. నా దగ్గర 300 పైన ఉండేవి ఎన్ఎండిసి, సగం లేపేశాను మొన్న. ఉంచితే ఇంకొంచెం ప్రాఫిట్ వచ్చి ఉండేది, ఇంకా బాగుండేది. డోంట్ కేర్, డజంట్ మ్యాటర్. ఎందుకని కొంచెం లైట్ అండ్ ద షిప్ని లైట్గా ఉంచుకుంటే, ఓవర్లోడెడ్ చేయకపోతే, ఏదైనా ప్రాబ్లం వస్తే మునిగిపోద్దండి షిప్ కదా, సముద్రంలో వెళ్తున్నది. లైట్ అండ్ ద కొంచెం లైట్గా ఉంచుకుంటే షిప్పుని కొంచెం సజావుగా వెళ్తుంది. ఎక్కడన్నా ఏదైనా ఇష్యూస్ వచ్చినా కొంచెం దాన్ని నెట్టొచ్చు ఏదో రకంగా. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే అది అర్థం చేసుకోండి దయచేసి. మొత్తం ఉన్న డబ్బులన్నీ ఎప్పుడు పెట్టకూడదు. అక్కడక్కడ అందులో బిగినింగ్లో ఉన్నప్పుడు కొత్తగా బాగా సీనియర్స్ అనుకోండి, ఒక ఆయన మిత్రుడు ఉన్నాడు, మంచి సీనియర్, చాలా బాగా తెలుసు ఆయనకి. ఆ మధ్య నేను ఆయన పోర్ట్ఫోలియో అది చూస్తున్నాను. ఆయనకి నేను బజాజ్ ఫైనాన్స్ కొంచెం తక్కువలో కొనిపెట్టాను, ప్రాఫిట్ కనబడుతున్నది. సరే ప్రాఫిట్స్ బుక్ చేయిద్దాం కదా అని చెప్పి ప్రాఫిట్ ఇది మీరు ప్రాఫిట్ బుక్ చేయండి అని చెప్పాను. బజాజ్ ఫైనాన్స్ ఇంకోటి ఏదో గుర్తురాట్లు. ఓకే అన్నాడు ఆయన, కానీ అమ్మలేదు. చూడండి, నేనేదో ప్రాఫిట్స్ బుక్ చేసేస్తే కనిపిస్తుంది కదా, ప్రాఫిట్ వచ్చిందని అనిపిస్తుంది కదా అని చెప్పి నేను చెప్పాను. ఆయన అమ్మలా. ఆ తర్వాత ఒకసారి ఏదో సందర్భంలో మాట్లాడితే తీయలేదండి, ఉందండి అన్నాడు. అంటే మొత్తం కాదు, కొంత ప్రాఫిట్ బుక్ చేయమన్నాను బజాజ్ ఫైనాన్స్లో, కొంచెం బాగా పెరిగింది కదా. ఆయన తీలా. అప్పుడు ఆయన తీయలేదు. ఆ తర్వాత కూడా పెరిగింది 200-300, 400 పెరిగింది. దట్ ఈస్ ద మెచ్యూరిటీ ఆఫ్ ఏ సీనియర్ ఇన్వెస్టర్. ఆయన అనుకున్నాడా, ఏముంటే ఉంటుందిలే, ఎక్కడికి పోతలే, తొందరే ఉందిలే, ఆయన చెప్పాడు కానీ ప్రాఫిట్ బుక్ చేయమని, నేను చేయను అనుకున్నాడు, కూర్చున్నాడు. ఆయన ప్రాఫిట్ బుక్ చేయకపోవడం వల్ల ఇంకొంచెం ఇంకా లాభం పెరిగింది. ఇంకొక 20-30 ఎక్స్ట్రా లాభం వచ్చింది, కనబడుతుంది. ఇప్పటికీ అమ్మలేదు. అది మెచ్యూరిటీ, బాగా సీనియారిటీ వచ్చినప్పుడు ఆ మెచ్యూరిటీ వస్తుంది, అప్పుడు పర్వాలేదు. ఆ స్టాకును బట్టి కూడా ఉంటుంది కదా. ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ది ఏమవుతుంది తెలుసు ఆయనకి, అందుకని పర్లేదులేండి, మీరు ఏదో ప్రాఫిట్ బుక్ చేసేయమంటున్నారు కానీ నాకేం తొందర లేదు అని అనుకున్నాడు ఆయన. అంతే, నాకేం చెప్పలే, అలా అని కూర్చున్నాడు కామ్గా, అమ్మలా. సో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అనేది లైఫ్ టైం యాక్టివిటీ, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఎ లైఫ్ టైం వెంచరు. జీవితాంతం చేసుకుంటూ పోయేది ఇది. ఒక్కరోజు 4 రోజులు 10 రోజుల కోసం చేసిపోయేది కాదు. 4 రోజులు 10 రోజుల కోసం ఆయారాం గయారాం, ఒకటో కృష్ణుడు వచ్చాడు వెళ్ళిపోయాడు, పాడేసి వెళ్ళిపోయాడు, రెండో కృష్ణుడు వచ్చాడు, మూడో కృష్ణుడు వచ్చాడు, గయోపాఖ్యానం డ్రామా నాటకం కంప్లీట్ అయిపోయింది. అట్లా కాదండి ఇది. అట్లా ట్రేడింగ్కు వస్తుంటారు, ట్రేడింగ్ చేస్తుంటారు. చేసేసి ఒక 6 నెలల సంవత్సరంలో చేతులు కాల్చుకుంటారు, అయిపోతుంది. వాళ్ళకి అర్థం వాళ్ళకి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఏంటో ఏమిటి అనేది అర్థమయ్యేలోగానే వాళ్ళ డబ్బులు పోతాయి, ఫినిష్. ఇది ఇన్వెస్ట్మెంట్ కదండి, కూల్గా కామ్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడప్పుడు లైట్ అండ్ ద మధ్య మధ్యలో కొంచెం తగ్గించుకుని, భారం తగ్గించుకుని, కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకుని, కొద్దిగా మొత్తం అంతా అమ్మేసుకొని కూర్చోమంటం లేదు. ఎందుకంటే అంతా అమ్మేసుకుంటే డ్రామా అయిపోయినట్టే, తెర దించేస్తారు కదా. అట్లాగా డ్రామా అయిపోకూడదు, కనబడాలి. ఒక 50% అమ్మామనుకోండి, 50% కనబడుతుంది, అప్పుడు తెలుస్తుంది. ఆ తర్వాత అది అయితే మల్టీబ్యాగర్ అయిపోతుంది, అది కూడా అయిపోయినా ఉండి 50%కి అవుతుంది మల్టీబ్యాగర్, 100% కాదు. అంటే మనకేంటి, మనకి లిక్విడిటీ, మన దగ్గర క్యాష్ వస్తుంది, తర్వాత దాని మూమెంట్ అర్థమవుతుంది. అలా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తూ ఇది అమ్మేయాలా, ఉంచాలా, లేకపోతే కొంత ప్రాఫిట్ బుక్ చేయాలా, 20% 30% అమ్మాలా, 80% అమ్మాలా అనేది కొంచెం అవగాహన వస్తుంది. సో యూ విల్ మేక్ మనీ. ఇట్లా ఈ ప్రాసెస్ ఒక సైకిల్ చూడండి, 5 to 10 years సైకిల్లో చూడండి, యూ విల్ మేక్ గుడ్ మనీ. సంవత్సరం 2 సంవత్సరాలు చూడండి, ఒక్కోసారి వచ్చేయచ్చు సంవత్సరం 2 సంవత్సరాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి కోవిడ్ పుణ్యమాని మార్చి నుంచి జూన్ వరకు కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పండగే పండగ, పెరిగాయి చాలా వరకు. అట్లా ఎక్సెప్షనల్గా వచ్చే సిచ్యువేషన్ కాకుండా నార్మల్గా కూడా తీసుకోండి. 5 years 10 years సైకిల్ తీసుకోండి. యు ఆర్ ఎ విన్నర్. యూ విల్ మేక్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్
వీ కెనాట్ బ్లేమ్ స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసే విధానాన్ని మనం అలవర్చుకోవాలి. మనం అలవర్చుకోకపోతే మన డబ్బులు పోతాయి అంతే. లేదా అలవర్చుకుంటే, పేషెన్స్ ఉంటే, ఎక్కువ కాలం హోల్డ్ చేసుకుని పెట్టుకోగలిగితే, అట్లాంటి దృక్పథం ఉంటే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. ఓకే, సో అందువల్ల ఏంటంటే నిఫ్టీ ఇప్పుడు 13,000 ప్లస్ ఉంది. ఇప్పుడు మిడ్ క్యాపులు, స్మాల్ క్యాపులు పెరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. పెరుగుతూ ఉన్నాయి కానీ జీవితాంతం ఇలా పెరుగుతూ పోతాయని అనుకోవడానికి లేదు. జాగ్రత్తగా ఉండాలి అంతే. ఇలా ప్రాఫిట్ కనపడినప్పుడు కొంచెం ఎక్కువ లేదు, ఒకసారి టెస్ట్ చెక్ లాగా ట్రై చేయటం, కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుని చూడటం. ఆ తర్వాత ఎప్పుడైనా మళ్ళీ అదే రావచ్చు. ముఖ్యంగా చిన్న కంపెనీలు అయితే ఒడిదుడుకులు ఎక్కువ ఉంటాయి. పెద్ద కంపెనీల్లో ప్రాఫిట్ బుకింగ్ రాదనేం కాదు. 2300కి వెళ్ళిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 1800కి రాలేదా? 2300 నుంచి 2350, 2350 నుంచి 1800కి రాలేదు. ఎంతటి గొప్ప షేర్ అయినా వస్తుందండి, దాని టైం దానికి ఉంటుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా ఇవన్నీ మెలకువలు తెలుసుకోండి. ఓవర్ నైట్ రాదనుకోండి. ఇదంతా కొద్దిగా గ్రాడ్యువల్గా కొంచెం నేర్చుకుంటాం. తారక మంత్రం ఏం లేదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి తారక మంత్రం ఏంటంటే బై అండ్ ఫర్గెట్. ఆ టైపు ఎక్కువ కాలం ఉంచుకోవటం వల్ల వస్తుంది బెనిఫిట్. అయితే ఏంటంటే మన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు. వీ షుడ్ ఆల్వేస్ కీప్ మనీ. తర్వాత సెబీ గురించి మాట్లాడి క్లోజ్ చేసేస్తానండి, చాలా ఎక్కువ మాట్లాడాను. సెబీ F&O వాళ్ళకి, F&O విషయంలో కొత్తగా అంటే December 1 నుంచి కొంచెం ఇంకా టైటన్ చేసింది కదా. ఆ మధ్యన మార్జిన్స్ విషయంలో టైటన్ చేసింది, మార్జిన్స్ పెంచేసింది. నువ్వు కంపల్సరీగా హెడ్జింగ్ చేసుకో, లేకపోతే చేసుకో. హెడ్జింగ్ లేకుండా కానీ నేకెడ్ ట్రేడ్ చేసావా బోల్డ్ అంత మార్జిన్ కట్టాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్ లాంటిదో ఒక ఫ్యూచర్ లాటు బయింగ్ సెల్లింగో చేస్తే దగ్గర 4 లక్షలు మార్జిన్ పెట్టమంటుంది. 3.5-4 లక్షలు, 3.5 పైనే. ఈవెన్ నిఫ్టీకే ₹1,00,000 దాటిపోతున్నది. 1,60,000, 1,40,000 అలా అయిపోతున్నది. ఎందుకని అంటే చాలామంది తెలియక నేకెడ్ ట్రాన్సాక్షన్స్ చేసేస్తుంటారు. దే డోంట్ నో హౌ టు మానిటర్. దానికంటే మీరు హెడ్జింగ్ తోటి వెళితే మార్జిన్ తగ్గుతుంది, లేకపోతే మార్జిన్స్ చాలా ఎక్కువ అవుతాయి. అట్లాంటివి చేశారు, చాలా కాలం నుంచి నడుస్తున్నది. నిజం చెప్పాలంటే ఆ సిస్టమ్ మంచిదే. తర్వాత వీళ్ళు మార్జిన్స్ లేకపోతే, ట్రేడింగ్ చేసే వాళ్ళకి మార్జిన్స్ చాలకపోతే పెనాల్టీ పడిపోతుంది. అది F&O చేసే వాళ్ళకి తెలుసు. అయితే ఇప్పుడు ఫ్రెష్గా అది ఎప్పుడో ప్రపోజ్ చేశారనుకోండి, ఇప్పుడు ఫ్రెష్గా ఇంప్లిమెంట్ చేస్తున్నది ఏంటంటే, ఏదైనా ఒక కస్టమర్కి, క్లయింట్కి ట్రేడ్ చేసేటప్పుడు, ఏదైనా ఆర్డర్ ఇచ్చినప్పుడు ట్రేడ్ చేస్తే ఆ బ్రోకరు మార్జిన్ అక్కడ లేకపోతే సరిపడా, ఆ బ్రోకర్కి ఆ క్లయింట్కి మార్జిన్ సరిపోకపోయినా ఇతను బ్రోకర్ చేసేస్తే, ఎందుకంటే బ్రోకర్ చేసేయగలడు, మార్జిన్ సరిపోయినా చారపోయినా ఇంట్రాడే కింద చేసేయగలడు. ఇంట్రాడే తర్వాత ఈవినింగు, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఈవినింగు మార్జిన్ చాలకపోతే అబ్బాయి బెల్ మోగుతూ ఉంటుంది, బాబు మార్జిన్ డబ్బులు కట్టు అని. ఆ మర్నాడు ఏదో టైంలో అది స్క్వేర్ ఆఫ్ చేస్తారు, లేకపోతే వీళ్ళేదో మేనేజ్ చేస్తారు, వీళ్ళు డబ్బులు అడ్డ వేస్తారు అనుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అలా కాకుండా అప్ ఫ్రంట్ ఇప్పుడు ఏదైనా ట్రేడ్ చేయాలంటే దానికి సరిపడా అక్కడ మార్జిన్ ఉంటేనే, సాయంత్రంలోగా కొని అమ్మి ఏదైనా చేయడానికి ఉండదు. కొని అమ్మి అడ్జస్ట్ చేయడానికి ఉండేది, ఇప్పుడు ఉండదు. ఆ ట్రేడ్ చేయాలంటే ఆ ట్రేడ్కి సరిపడా అక్కడ మార్జిన్ ఉంటే ఓకే, మార్జిన్ లేకపోతే చేయడానికి వీల్లేదు. ఒకవేళ చేయాలంటే ఉంది, బ్రోకర్ చేయొచ్చు. చేస్తే బ్రోకర్ విల్ బి పెనలైజ్డ్. బ్రోకర్ మీద పెనాల్టీ వేస్తుంది సెబీ. గట్టిగా వేస్తుంది కదా, మామూలుగా ఏం కాదు కదా. అంతేకాకుండా మీరు నేను కాదు, ఎఫ్పిఐస్ ఉన్నారు కదా పెద్ద పెద్దోళ్ళు, వాళ్ళకు కూడా బ్యాంకర్స్ చెప్పేశారట, చేతులు ఎత్తేసారు, బాబు మీ మార్జిన్స్ మీరు జాగ్రత్త చెక్ చేసుకోండి, మీ మార్జిన్స్కు షార్టేజీలు ఉంటే అవి మేము గ్యాప్ ఫిల్అప్ చేయలేము, వీ మే నాట్ హెల్ప్ యూ. సో చూడండి, మీరు జాగ్రత్తగా గమనించండి. F&Oలో
ప్రైస్ చాలా వాటికి F&O ప్రైస్ తక్కువ ఉంది, క్యాష్ ప్రైస్ ఎక్కువ ఉంది. క్యాష్లో దాని ప్రైస్ ఎక్కువ ఉంది, F&Oలో తక్కువ ఉంది. ఎందుకని? F&Oలో ఇది ఇప్పుడు వచ్చినటువంటి కొత్త విధానం వల్ల, ఈ ఇంప్లిమెంటేషన్ 1 డిసెంబర్ నుంచి వచ్చిన విధానం వల్ల ఎక్కువ వాల్యూమ్స్లో ఫ్యూచర్స్ ఆప్షన్స్ చేయటానికి కష్టము. ఆప్షన్స్ అంటే ఆప్షన్ సెల్లింగ్, ఆప్షన్ బయింగ్ ఏముందండి, సరిపడే అమౌంట్తో కొనుక్కోవటమే కదా. సో ఇది కూడా ఇట్ ఈస్ టైటనింగ్ ది నోస్. నెంబర్ 2 ఏంటంటే, ఇంకోటి, వీళ్ళు ప్రాపర్గా చేస్తున్నారా, క్లయింట్ తాలూకు లావాదేవీలు ప్రాపర్గా చేస్తున్నారా లేదా అనేది సర్వేలెన్స్ చెక్ చేసే అధికారం ప్రత్యేకించి తీసుకుంది, సెబీకి వచ్చింది. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఇక మీదట ఏ పర్టికులర్ క్లయింట్, ఆ పర్టికులర్ క్లయింట్ తాలూకు బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ మాకు పంపించండి, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏం కొన్నారు, ఏం అమ్మారు, మీరు ఏం చేశారు అని డీటెయిల్స్ తెప్పించగలరు. బ్యాంక్స్కి కూడా చెప్పడం జరిగింది, మీరు ఇట్లాగా పర్టికులర్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషను ఇవ్వగలిగేలాగా మీరు చూసుకోండి, సాఫ్ట్వేర్లో పెట్టుకోండి జాగ్రత్తగాని. అంటే బ్రోకర్కి క్లయింట్కి మధ్యన ఉన్న ట్రాన్సాక్షన్స్, జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ని వాటినన్నిటినీ స్క్రూటినైజ్ చేసే, ఇన్స్పెక్ట్ చేసే అధికారం ఉంది, వచ్చేసినట్టే. సో దీనివల్ల ఇప్పుడు కార్వే ఉంది చూడండి, ఈ కార్వే కన్సల్టెన్సీ సర్వీసెస్ వల్ల దెబ్బతిన్నారు కదా చాలామంది. అట్లాంటి సిచ్యువేషన్స్ని కొంతవరకు అరికట్టడానికి వీలుంటుంది, సర్వేలెన్స్ ఉంటాయి. అందువల్ల వాట్ ఎవర్ సెబీ ఈజ్ డూయింగ్ సమ్టైమ్స్ ఇట్ ఫాల్స్ షార్ట్ ఆఫ్ ద రిక్వైర్మెంట్. డ్యామేజ్ అయిపోయిన తర్వాత రిఫార్మ్స్ తీసుకొస్తుంది. వాళ్ళు కూడా ఏం చేయలేరు, ముందుగా ఊహించలేక ఇవన్నీ. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, సెబీ ఈజ్ అప్రైట్. ఇప్పుడు దానివల్ల F&Oలో యాక్టివిటీ అంటే టర్నోవర్ అది కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఇట్ ఎఫెక్ట్స్ నో డౌట్ ది బ్రోకరేజ్ ఫర్మ్స్, బట్ ఫైనల్లీ ఇట్ హెల్ప్స్ ది ట్రేడర్స్, చిన్న వాళ్ళు ముఖ్యంగా. వాళ్ళు డబ్బులు ఉంటేనే చేయగలుగుతారు, లేతలేదు. మీ మార్జిన్ చాలకపోతే ఇప్పుడు ఇంక చేయడు మీ బ్రోకరు, బాబు మార్జిన్ లేదు కూర్చో అంటాడు, నేను చేయను అంటాడు. ఎందుకని? ఒకవేళ చేస్తే క్లయింట్కి ఇప్పుడు వరకు క్లయింట్కి షార్టేజ్ వచ్చినప్పుడు వేస్తున్నారు పెనాల్టీ. ముందు బ్రోకర్ మీద కూడా వేస్తారు పెనాల్టీ. బ్రోకర్ మీద వేసే పెనాల్టీ చాలా హెవీగా ఉంటుంది. అది సో దీస్ ఆర్ ద థింగ్స్. సెబీ I believe is moving in the right direction. ఓకే, ఆల్ ద బెస్ట్. కాషియస్గా ఉండాలి అంతేగాని గబగబా ఉన్నాయన్నీ అమ్మేసుకుని కూర్చోమని కాదు, అంత అవసరం లేదు. మార్కెట్లో అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు. నేను అనుకోవటం ఈ మార్కెట్లో బయన్సీ, ఈ యాక్టివ్నెస్ ఇంకా కొన్నాళ్ళు నడుస్తుంది. ఐ డోంట్ సీ ఎనీ బిగ్ కరెక్షన్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. బట్ అట్ ది సేమ్ టైం ఇది పెరుగుతూ పోతుంటే కొద్దిగా అక్కడక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకుని డబ్బులు దగ్గర పెట్టుకోవటం చేయాలి కదా. నాకైతే లాస్ట్ 1 మంత్ నుంచి చూస్తుంటే నా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లోనే ఉంటుంది. అవి రోజు రోజుకి చక్క వచ్చేస్తున్నాయి ఫాస్ట్గా. ఇట్స్ ఎ గుడ్ ఇండికేషన్. రెడ్లో ఉన్నాయి, గ్రీన్లోకి వచ్చేస్తున్నాయి. గ్రీన్లో ఉన్నాయి, ఇంకా గ్రీన్ అవుతున్నాయి, ఇంకా థిక్ గ్రీను, డార్క్ గ్రీన్ అయిపోతున్నాయి. ఇట్స్ వెరీ గుడ్ ఇండికేషన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ పోర్ట్ఫోలియోలో కూడా అలా కనిపించి ఉండొచ్చు మార్పు. అయితే అన్ని గ్రీన్లో ఉన్నాయా అంటే ఇప్పటికీ అన్ని గ్రీన్లో లేవు. నాకును ఎవరికైనా అంతే, అన్ని గ్రీన్లో ఉండవు. వాటి టైం వచ్చినప్పుడు అవి వస్తాయి గ్రీన్లోకి, లేకపోతే కొన్ని రావు కూడా. కొన్ని యావరేజ్ చేసినా రావు. దండం పెట్టేయటమే వాటికి, మనం చేయగలిగింది ఏం లేదు. రాంగ్ డెసిషన్, ఇది కొనుక్కొని ఉంటే బాగుండేది. మనకు తెలుసా కొన్నప్పుడు ఏమనుకుని కొంటాం, పెరుగుతుందని. తర్వాత ఏదో జరిగింది, సంథింగ్ వెంట్ రాంగ్, పెరగలేదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి రెడ్లో పడి ఉన్నవి కూడా షేర్లు కూడా ఉన్నాయి నా దగ్గర. పేర్లు చెప్పాలంటే టైం పర్మిట్ చేయదనుకోండి. ఇట్స్ ఓకే, పోతాయి ఎలాగో.
ఉంటాయి, పెరుగుతాయి. దే విల్ గివ్ యూ వెరీ గుడ్ మనీ. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.